ఏంటి నాన్న అది లాయర్ ఇచ్చెళ్ళాడు? నువ్వు మలేషియా తీసుకెళ్తానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నావని నీ వైఫ్ డైవర్స్ నోటీస్ పంపించిందిరా. ఒరే, నా మాట విని ఆ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేరా. రెండో పెళ్లి చేసుకుంటే కనీసం ₹1,00,00,000 కట్టం వస్తుందిరా. తమ్ముడు డైవర్స్ ఇచ్చేరా తమ్ముడు, అలా అయినా మా ఆడపడుచు కట్నం కోరిక తీరుతుంది. అవునరా తమ్ముడు, డైవర్స్ ఇచ్చేరా తమ్ముడు, ఇచ్చేరా తమ్ముడు. ఆపండి మీ గోల. నా జీవితంలో ప్రియాకి తప్ప ఇంకొకరికి చోట్లేదు. కోర్టులో ఫైట్ చేసినా సరే నా ప్రియాన్ని నేను దక్కించుకుంటాను. రే ప్రసాద్, నా మాట వినరా. మన తాత ముత్తాతల వంశాచారాన్ని నిలబెట్టే మరో అవకాశం నీకు దొరికిందిరా. ఆలోచించరా. నాన్న, నాకు ప్రియా అంటే ప్రాణం నాన్న. కేస్ నంబర్ 96. Prosecutor, you may proceed. థ్యాంక్స్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, 38 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రసాద్కి నా క్లయింట్ ప్రియాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. సరే, పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో ఎదురు చూసి మొదటి రాత్రి రోజు గదిలోకి వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తే ఆ తర్వాత ఏమైంది? ఏమైందో చెప్పమ్మా. ఏమైందంటే ఏం చెప్పంటారు యువర్ ఆనర్? ఒక ఆడదానిగా ఆ మాటలు నా నోటితో చెప్పలేడు యువర్ ఆనర్, చెప్పలేడు. ప్రసాద్, నువ్వేనా చెప్పు, లైట్స్ ఆఫ్ చేశాక ఏం జరిగింది? యువర్ ఆనర్, ఆ రోజు సింగిల్ మల్లెపువ్వు నలగలేదండి. అంటే ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నదే. ఆ రోజు రాత్రే ప్రసాద్కి మ్యాటర్ లేదన్న మ్యాటర్ నా క్లయింట్ ప్రియా తెలిసిపోయింది. నో యువర్ ఆనర్, వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు, నా పైన కుట్రలు పడుతున్నారు. యువర్ ఆనర్, ప్లీజ్ నా మాట. ప్రసాద్, ఆర్డర్ ఆర్డర్. నువ్వు కూర్చోరా ప్రసాదు. అబద్ధం చెప్తున్నారా? ఈ నిజాన్ని బయట పెడితే విరూపాక్ష సినిమాలలాగా రైలు కింద పడి ఆత్మతర్పణం చేసుకుని నా క్లయింట్ ప్రియా ఫ్యామిలీని వన్ బై వన్ చెప్పుతారని బెదిరించాడు యువర్ ఆనర్. అందుకే న్యాయం కోసం నన్ను ఆశ్రయించింది నా క్లయింట్. ఆర్డర్ ఆర్డర్. ఏంటన్నయ్య ఇది? మరి తమ్ముడు, ఈ రోజు స్వర్గంలో మన తాత ముత్తాతలు సంబరాలు చేసుకునే టైం వచ్చిందిరా. మ్యాటర్ లేదంటే సెకండ్ మ్యారేజ్ కష్టం కదన్నయ్య. ముందు డైవోర్స్ రాని. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. థ్యాంక్ యూ. నా వైఫ్ లాక్డౌన్ లో కొరియన్ మూవీస్ ఎక్కువగా చూసి వాటి కథలుగా వాళ్ళతో చెప్పిస్తుంది. దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ద లైన్. ఇది కూడా కొరియన్ మూవీ టైటిల్ సార్. వాట్? సిట్. సార్, అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అవడం నిజమే. అలాగే నా క్లయింట్ మొన్నటి వరకు మలేషియాలో ఉన్నాడు, అది కూడా నిజమే. అలాగే ఈ ప్రియాంక ఆప్టే, సిస్టర్ ఆఫ్ డీజే టిల్లు ఫేమ్ రాధిక ఆప్టే, తను రాధికైనా సార్. ఈ రాధిక నా క్లయింట్ని పెళ్లి చేసుకుని మలేషియా వెళ్ళిపోవాలనుకుంది. సో వైఫ్ కాబట్టి తప్పులేదు. కానీ ఈ హోల్ ఫ్యామిలీ హోల్సేల్గా అల్లుడితో పాటు మలేషియా వెళ్ళిపోదామని పెద్ద స్కెచ్ చేశారు. కానీ కాన్సెప్ట్ ఏంటో బర్మా ట్రయాంగిల్ కన్నా పెద్ద మిస్టరీగా ఉంది సార్. నాకు అసలు అర్థం కావట్లే. ఇన్ఫ్యాక్ట్ ప్రసాద్ కంటే ముందు చాలా మంది ట్రై చేశారు సార్ బక్రాలు చేద్దామని. ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్ ఆప్షన్గా బలికి రెడీ అయిన మేకపోతులుగా నా క్లయింట్ ప్రసాద్ దొరికాడు. అదే సేమ్ టు సేమ్ రాధికకి టిల్లు దొరికినట్టు. ఇంకేముంది, కేలి కథం దుకాన్ బంద్. దాని తర్వాత మెల్లగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి సార్. పాపం నా క్లయింట్ ట్రైన్ కింద పెట్టిన రూపాయి బిల్ల నలిగిపోయాడు సార్. సో నా ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ చేసి కేసు క్లోజ్ చేసి ఆ రాధికని కాపురం పంపించాలి, అలాగే ఫ్యామిలీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని కోర్టు అని కోరుతున్నాను. ఆర్డర్ ఆర్డర్. ఒరే, నువ్వు అలా ఈలేస్తే పైన ఉన్న మన వాళ్ళు ఫీల్ అవుతారా? ఆ బొంగులు రూల్స్ పెట్టే నా జీవితం సంకనాకి ఇచ్చావు కదా. డైవోర్స్ రావాలంటే నేనేదో ఒకటి చేయాలి. సార్ సార్ సార్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెప్పండి. అలాగే సార్. నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ టైం సార్, చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. ఏమిటి అటు ఇటు చూస్తున్నారు? సార్, అది ప్రమాణం చేయడానికి భగవద్గీత పుస్తకం తీసుకొస్తారు కదా సార్, అది ఎక్కడ చూస్తున్నాను సార్. ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. సార్, ప్రసాద్కి మ్యాటర్ లేకపోవడమే ఈ మ్యాటర్లో పెద్ద మ్యాటర్ సార్. మీరెలా కన్ఫర్మ్ చేస్తారు? ఒకసారి ప్రసాద్ బిల్లా సినిమాలో అనుష్క బికినీ సీన్ వస్తుంటే లేచి వెళ్ళిపోయాడు సార్. నాకెందుకు అర్థం కాలేదు సార్. ఆ తర్వాత ఓటీటీలో ఆనిమల్ సినిమాలో జోయా రొమాంటిక్ సీన్స్ వస్తుంటే టీవీ ఆఫ్ చేశాడు సార్. మొన్న డర్టీ పిక్చర్ రీ రిలీజ్ కి టికెట్లు తీసుకొస్తే టీవీలో అమృతం సీరియల్ చూడాలని చెప్పాడు సార్. అప్పుడు నాకు డౌట్ కొట్టేది సార్. కానీ ఫస్ట్ నైట్ రోజు కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఇంత మ్యాటర్ గ్యాదర్ చేశారు, ఇంతకీ మీరెవరు?
నేను ప్రసాద్ వాళ్ళ ఫాదర్ని సార్. సార్ బోన్లో ఇలా నిలబడి నా కొడుకు క్యారెక్టర్ గురించి చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. అబ్జెక్షన్. శత్రువులతో చేతులు కలిపి కన్న కొడుకుపై కుట్రలు చేస్తున్నాడు ఈ గోపాలం. నాకు ఒక అవకాశం ఇస్తే ఈ దండుపాలెం బ్యాచ్ని మొత్తం బోన్లో పెట్టి కొన్ని క్వశ్చన్లు అడగాలి సార్. ప్రొసీడ్. నమస్కారం అండి. నేను చెప్పిన దాంట్లో ఫ్యాక్ట్స్ లేవంటారా? సార్ మీ కళ్ళ ముందున్న న్యాయ దేవత కూడా నా కూతురికి జరిగే అవమానాన్ని చూడలేక కళ్ళకి క్లాత్ కట్టేసుకున్నారు. ఒక్కసారి చూడండి ఎవరానా. ఆ క్లాత్ ఎప్పుడు కట్టేసి ఉంటది కానీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఓవర్ యాక్షనా? దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఇంతకీ ఇప్పటి వరకు మీ అమ్మాయికి ఈ సంబంధాలను చూసారా? లేదు యువరానా, మేము జెండర్ కన్నా ఎడ్యుకేషన్ కి చాలా వాల్యూ ఇస్తాము యువరానా. ఒకసారి మన ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్ లో ఫోన్ చేసి మాకు ఒక మాట చెప్పారు యువరానా. ఏంటి గారు కాల్ చేశారా? ఏమన్నారమ్మా? బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు యువరానా. మేము ఫాలో అవుతున్నాం యువరానా. హలో, మీరు ఫోన్ చేసి అందరికి అదే చెప్తారు. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఓవర్ యాక్షనా? ఓవర్ యాక్షన్. సార్ ఒకసారి కెనడా అబ్బాయి తను పెళ్లి చేసుకుని కెనడా తీసుకెళ్తాన్నాడు సార్. 1 year తర్వాత వీళ్ళని కూడా తీసుకెళ్తాన్నాడు సార్. కాకపోతే వీళ్ళు ఏం చేశారు తెలుసు సార్? అతను అగ్రిమెంట్ బాండ్ మీద సైన్ చేసి ఇమ్మన్నారు సార్. దాంతో వీళ్ళు కమర్షియల్ మైండ్ చూసి వాడు మైండ్ బ్లాక్ అయి పారిపోయాడు సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా హస్బెండ్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. అసలైన మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి కంప్లీట్ మ్యాటర్నే మారుస్తున్నారు. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. మిస్టర్ ప్రసాద్ని బోన్లో ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మిస్టర్ ప్రసాద్, 38 ఏళ్ళు వచ్చినా మీకు ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈజ్ ఇట్ రిలవెంట్? ఎస్ యువర్ ఆనర్, ఇట్ ఈస్ రెలెవెంట్. మీరు చెప్పండి, 38 ఏళ్ళు వచ్చినా మీకింకా పెళ్ళెందుకు కాలేదు? అంటే నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదండి. మలేషియాలో మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా? అవునండి, ఒక్కరే ఉంటారు. మరి ఇంటికి అప్పుడప్పుడు ఎవరైనా వచ్చేవాళ్ళ? నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్జెక్షన్. ఈ కేసుకి క్వశ్చన్కి ఏమైనా సంబంధం ఉందా సార్? సంబంధం ఉంది యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. మీరు చెప్పండి, ఎవరెవరు వచ్చేవాళ్ళు? అబ్బాయిలు వచ్చేవాళ్ళు. దట్స్ ఇట్ యువర్ ఆనర్. నోటీస్ పాయింట్. ఇక్కడే తెలిసిపోతుంది. మ్యాటర్ లేదు కాబట్టి అబ్బాయిలు మాత్రమే వచ్చేవాళ్ళు. అదేంటి? అబ్జెక్షన్. చెప్పండి, ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది? అబ్జెక్షన్. అబ్బాయిలు వస్తే మ్యాటర్ లేనట. తర్వాత కూడా నో యూ మేడం, తుస్సు డమాల్ అన్నారంట కదా. యువర్ ఆనర్. అబ్జెక్షన్. నా క్లయింట్ ప్రియాని మోసం చేసి ప్రేమించారు, నమ్మించి పెళ్లి లేదు యువర్ ఆనర్, చేసుకున్నావు. ఈ మధ్య అబద్ధాలు చెప్తుంది. అబ్జెక్షన్. 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 అసలు ఎందుకు నువ్వు ఆడదానే? తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? ఏంటి ఆ క్వశ్చన్లు? నా ఇష్టం నేను వాదిస్తాను. ఆ, నీకేంటయ్యా? ఏం ఆ, ఏ? చుట్టూ పట్టుకుంటావా? నేను లాయర్ అనుకుంటావా? ఏమనుకుంటావు? మేడం, సైలెన్స్. స్టాప్ ఇట్. నిన్ను అరే అరే వదలరా. వదలరా. పక్కన వదలండి. ఇలా కాదు. ఐ సే స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. సైలెన్స్. ఇది మీరు అనుకుంటున్నారా, కోర్టు అనుకుంటున్నారా? ఆర్డర్. ఆర్డర్. స్టాప్ ఇట్. మీ మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే ఇంటికి వెళ్ళి తేల్చుకోండి, అంతేగాని కోర్టులో కుస్తీలు పట్టకండి. ఆర్గ్యుమెంట్స్ విల్ బి కంటిన్యూడ్ ఆఫ్టర్ లంచ్. నువ్వెలా గెలుస్తావు నేను చూస్తాను. నువ్వు గెలుస్తావు, నేను చూస్తాను. సార్ మనం ఈ కేసు గెలుస్తాం.